అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత సుఖంగా ఉండాలి. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత కళ్ళల్లో కన్నీళ్లు కనపడకూడదు. తల్లి కంట కన్నీరు, రైతు కంట కన్నీరు మంచిది కాదు అనేటువంటి దృక్పథంతో పనిచేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. అందులో కూడా నేను కూడా ఒక రైతు వేదిక అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిని, ఒక రైతు కుటుంబంలోంచి వచ్చి రైతు కష్టాలు తెలుస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు రైతులకు సంబంధించినటువంటి పనులు 100 సంవత్సరాల చరిత్రలో మరి ఎప్పుడూ చూడనటువంటి విధంగా 14, 19, 5 సంవత్సరాలు నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతుల కోసం ఆ రోజు నేను గ్రావెల్ రోడ్లు వేసా తమ పంట పొలాలకు వెళ్ళడానికి. ఈరోజు నేను గ్రావెల్ రోడ్లు పెద్ద ఎత్తున ఈరోజు రైతులందరికీ కూడా అందజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే మనం ఏదైనా 4 మందు బస్తాలు చేను దగ్గర తీసుకెళ్లాలన్నా, లేదా చేను దగ్గర పండినటువంటి పంటను ఇంటికి తెచ్చుకోవాలన్నా కూడా మోకాళ్ళ లోతు బురదలో ట్రాక్టర్ కాదు, బండి కాదు, మోటార్ సైకిల్ కాదు, సైకిల్ కాదు, ఆఖరికి నడిచి వెళ్ళేటువంటి మార్గం కూడా లేనిటువంటి పరిస్థితి. అందుచేతే ఆ రోజు నేను గ్రావెల్ రోడ్లు, ఎందుకంటే మండలానికి పోవాలంటే బ్రహ్మాండమైన బీటీ రోడ్లు ఉంటూ ఉన్నాయి, మండలం నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ పోవాలంటే బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్లు ఉంటూ ఉన్నాయి. ఏదైతే నియోజకవర్గం నుంచి ఏ వైజాగో, హైదరాబాదో, ఎక్కడికి ఏ సిటీకి పోవాలన్నా 4 lanes 6 lanes రోడ్లు ఉంటూ ఉన్నాయి. కానీ రైతు పండించే పంటకు చేనుకు మాత్రం రోడ్లు లేవనే నేను ఆ రోజు పెద్ద ఎత్తున గ్రావెల్ రోడ్లకి ప్రాధాన్యత ఇచ్చాం. నేను ఒకటి అడుగుతూ ఉన్నా, ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీని, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుసో తెలియకో 10వ 12వ ఓట్లు వేసినటువంటి వాళ్ళని కూడా ఆలోచించమని చెప్తూ ఉన్నా. మరి 14, 19లో నేను చేశాను, మళ్ళీ 19, 24లో ₹1 పెట్టలేదు, మళ్ళీ 24, 29లో ఇప్పుడు నేను చేస్తూ ఉన్నా. మరి మధ్యలో 5 సంవత్సరాలు రైతు వంక చూడనటువంటి వాడికి, రైతు కష్టం గురించి పట్టించుకునేటువంటి వాళ్ళకి, రైతుకి ఈ గ్రావెల్ రోడ్ వేస్తే ఇది ఉపయోగపడుతుంది అని ఆలోచించినటువంటి వైసీపీ వాళ్ళకి మరి అవసరం లేదు ఈ రాష్ట్రానికి, ఈ యొక్క ప్రజలకి అనే విషయాన్ని దయవుంచి గుర్తుపెట్టుకోమని చెప్పి మీ ద్వారా కోరుతున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కూడా మరి మనందరం కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నాం. ఏదైతే మన రైతు మన రామానాయుడు అనేటువంటి కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నామో ఆ కార్యక్రమం కింద మరి ఇప్పటిదాకా చూస్తే మరి దగ్గర 40 కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పుడు శంకుస్థాపన చేశాం మన పాలకొల్లు ఈ 9 నెలల కాలంలోనే. అందులో భాగంగా ఈరోజు కూడా ₹2,62,00,000 ఈ ఒక్కరోజే ₹2,62,00,000 గ్రావెల్ రోడ్లు ఇప్పుడే మనం చూసాం. ఏదైతే మరి నేరడిమిల్లి గ్రామానికి సంబంధించి మరి అక్కడ 18,95,000 ఒక రోడ్డుని అక్కడ మనం శంకుస్థాపన చేసాం. అదేవిధంగా ఏదైతే మరి రావిపాడికి సంబంధించి మరి మేరీమాత విగ్రహం దగ్గర ₹34,90,000 ఒక గ్రావెల్ రోడ్ని, అదేవిధంగా ఏదైతే నక్కల్ డ్రైన్ ఏదైతే ఉందో మరి రైట్ రోడ్డుకి సంబంధించి ₹27,70,000, అదేవిధంగా లెఫ్ట్కి సంబంధించి ₹27,70,000. ఇప్పుడు అక్కడ రైతులు చెప్తూ ఉన్నారు, ఏదైతే చెరువులకి మేత బస్తాలు పట్టుకెళ్ళాలని అంటే వంతెన దగ్గర నుంచి బోటు మీద వేసుకుని ఆ బోటు ద్వారా మళ్ళీ ఆ చెరువు దగ్గర తీసుకెళ్ళి ఆ బోట్లోంచి చెరువు దగ్గర మేత బస్తాలు ఎక్కేసుకునే వాళ్ళం. మళ్ళీ చెరువు పట్టాలంటే ఐస్ కూడా అదే రకంగా తెచ్చుకునే వాళ్ళం, సరుకు కూడా మళ్ళీ అలా పడవ మీద పట్టుకెళ్ళే వాళ్ళం. మీ దయ వల్ల ఈరోజు మళ్ళీ ఈ గ్రావెల్ రోడ్ వేస్తే నేరుగా మరి ఏదైతే ఆ ట్రాక్టర్ కానీ లేకపోతే ఆ వ్యాన్ కానీ ఏదైనా మా చెరువు దగ్గరికి వస్తుంది అనేటువంటి ఆనందం, సంతోషం ఇవాళ రైతుల్లో మాకు కనిపించినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఏదైతే మరి మన చింతల గారు అక్కడ ఒక ₹15,00,000 గ్రావెల్ రోడ్డు, మరి అదేవిధంగా ఏదైతే మన వద్దిపరు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ₹92,70,000 అంటే అక్షరాల ₹1 కోటి ఒక్క రోడ్డుకి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం చూసాం తాడేడు డ్రైన్ ఏదైతే ఉందో ఈ తాడేడు డ్రైన్ దగ్గర కూడా ₹45,00,000 ఇక్కడ ఒక రోడ్డు, అంటే దగ్గర ₹2,62,00,000 ఈ యొక్క పూట మనం రోడ్లకు శంకుస్థాపన చేశాం. మరి ఇయే కాదు, ఇట్లాంటి 100 రోడ్ల వరకు కూడా మనం పాలకొల్లో శాంక్షన్ చేసి నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితిని గుర్తు చేస్తూ